హలో ఎవరీవన్, నేను మీ షణ్ముఖ్ చక్రవర్తుల మీరు చూస్తున్నారు జీటెక్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము బ్లెండర్లో లొకేషన్ ఎలా చేంజ్ చేయాలి, ఒక ఆబ్జెక్ట్కి సంబంధించిన లొకేషన్ ఎలా చేంజ్ చేయాలి, రొటేషన్ ఎలా చేంజ్ చేయాలి, అలాగే దాని స్కేల్ని ఎలా చేంజ్ చేయాలని అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ నేను లొకేషన్ గురించి అయితే మాట్లాడతాను. సో మనకి బ్లెండర్ సాఫ్ట్వేర్, నేను ఎప్పుడైతే ఒక కొత్త ప్రాజెక్ట్ ఓపెన్ చేశాను, కొత్త ప్రాజెక్ట్ ఓపెన్ చేయగానే నా ముందర అయితే ఒక ఆబ్జెక్ట్ ఉంది, క్యూబ్ అయితే ఉంది నా ముందర. సో ఆ క్యూబ్ని అయితే నేను సెలెక్ట్ అయితే చేశాను, దాని మీద క్లిక్ చేసి. సో ఇప్పుడు నా క్యూబ్ని అయితే నేను మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ బ్లూ కలర్గా ఉండేది మనకి ఇప్పుడు సెలెక్ట్ ఆప్షన్ అనమాట. మనకి ఆల్రెడీ సెలెక్ట్ అయిన ఆప్షను, మనకి సెలెక్ట్ అయిన ఆప్షన్ సెలెక్ట్ ఆప్షన్. సో అక్కడ మనం మూడో ఆప్షన్ చూసామంటే మనకి మూవ్ టూల్ అయితే ఉంది. సో దాని మీద అయితే క్లిక్ చేసి మనం ఇక్కడ ఏదైతే మొత్తం మనకి ఇలా మూవ్ చేయడానికి మనకి కీబోర్డ్తో అలాగే మౌస్తో మొత్తం 3 మెథడ్స్ అయితే ఉన్నాయి. సో 3 మెథడ్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మౌస్తో ఎలా మూవ్ చేయాలి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 3 యాక్సిస్లు అయితే ఉన్నాయి. సో రెడ్ కలర్ వచ్చేసరికి ఎక్స్ యాక్సిస్, గ్రీన్ వచ్చేసరికి వై యాక్సిస్, బ్లూ వచ్చేసరికి జెడ్ యాక్సిస్. సో మనకి ఎక్స్ యాక్సిస్ రెడ్ కలర్లో ఉంటుంది, వై యాక్సిస్ గ్రీన్ కలర్లో ఉంటుంది, జెడ్ యాక్సిస్ బ్లూ కలర్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి 3 యారో మార్కులతో పాటు మధ్యలో 3 స్క్వేర్లు ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఆ 3 స్క్వేర్లు ఏంటంటే మనము ఎక్స్ యాక్సిస్లో మూవ్ చేయాలనుకున్నప్పుడు, సో నేను ఇప్పుడు యారో మార్క్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యారో మార్క్స్ గురించి మాట్లాడుకుందాం. సో నేను ఎక్స్ యాక్సిస్లో మూవ్ చేయాలంటే ఈ రెడ్ కలర్ యారో మార్కు, రెడ్ కలర్ లైన్, ఈ రెండు మనకి ఎక్స్ యాక్సిస్ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట. రెడ్ కలర్ అంటే ఎక్స్ యాక్సిస్. సో నేను ఈ రెడ్ కలర్ యారో మార్క్ని పట్టుకుని నేను ఎటైనా సరే నేను జరపచ్చు అనమాట. లెఫ్ట్కి రైట్కి నేను మూవ్ చేస్తే అది రెడ్ కలర్ లైన్ మీద అయితే మూవ్ అవుతుంది. రెడ్ కలర్ యారో పట్టుకుని మూవ్ చేస్తే రెడ్ కలర్ లైన్ మీద అయితే అది మూవ్ అవుతుంది ఆబ్జెక్ట్. సో కంట్రోల్ జెడ్. అదే నేను గ్రీన్ కలర్ లైన్ మీద పట్టుకున్నాను అన్నాను అనుకోండి, గ్రీన్ కలర్ దాంట్లో మూవ్ అవుతుంది. అలాగే నేను బ్లూ కలర్ యారో మార్క్ పట్టుకుని కదిపితే బ్లూ కలర్లో అయితే మూవ్ అవుతుంది, బ్లూ కలర్ లైన్. సో ఈ లైన్ మనకి జనరల్లీ కనిపించదు, మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో అప్పుడు కనిపిస్తుంది, లేదా మనకి ఇలాంటప్పుడు కనిపిస్తుంది. సో ఇవన్నీ మనము ఎడిటింగ్ చేసేటప్పుడైతే నెమ్మదిగా ప్రాజెక్ట్స్ చేసేటప్పుడైతే నేర్చుకుందాం. సో అన్నీ అయితే ఇప్పుడే పని లేదు. సో ఈ విధంగా అయితే మీరు లొకేషన్ అయితే చేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము యారోస్ని పట్టుకుని లాగామంటే మనకి కేవలం ఒక్క డైరెక్షన్లో మనం మూవ్ అవుతున్నాం. అంటే రెడ్ కలర్ యారో పట్టుకుని లాగితే మనం కేవలం రెడ్ కలర్ లైన్ మీద మూవ్ చేయగలుగుతున్నాం. గ్రీన్ కలర్ యారో పట్టుకుని లాగితే గ్రీన్ కలర్ లైన్లోనే మూవ్ చేయగలుగుతున్నాం. బ్లూ కలర్ యారో పట్టుకుంటే బ్లూ కలర్ లైన్లోనే మూవ్ చేయగలుగుతున్నాం. అలా కాకుండా నేను ఎక్స్ యాక్సిస్లో అలాగే వై యాక్సిస్లో, అంటే రెడ్ కలర్ లైన్ మీద గ్రీన్ కలర్ లైన్ మీద రెండింటి మీద ఒకేసారి మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు నేను రెడ్ గ్రీను ఈ రెండిట్లో మూవ్ చేద్దాం అనుకుంటున్నాను కదా. సో నేను బ్లూ పట్టుకుంటున్నాను. అంటే ఎక్స్ వైలో నేను మూవ్ చేయడానికి జెడ్ కలర్ స్క్వేర్ని పట్టుకుంటున్నాను, యారోని కాదు. యారోని పట్టుకుంటే బ్లూ కలర్ లైన్లో వెళ్తుంది. అదే మీరు స్క్వేర్ని పట్టుకున్నారంటే బ్లూ కలర్ లైన్లో తప్పించి మిగిలిన లైన్లు ఏమున్నాయో ఆ లైన్లలో వెళ్తుంది, అంటే మిగిలిన 2 యాక్సిస్లో. సో బ్లూ కలర్ జెడ్ కదా, మనం ఎక్స్ వైలో మూవ్ చేద్దాం అనుకుంటున్నాం, జెడ్లో మూవ్ చేయొద్దు అనుకుంటున్నాం. జెడ్లో మూవ్ చేయొద్దు కాబట్టి జెడ్ అంటే ఏంటి, బ్లూ కలర్. సో బ్లూ కలర్ స్క్వేర్ని పట్టుకుంటున్నాం. స్క్వేర్ని పట్టుకుంటే మనము జెడ్లో వదిలేసి మిగిలిన ఎక్స్ వై ఆ రెండిట్లో అయితే మనము మూవ్ చేయొచ్చు. అలాగే మనము రెడ్ కలర్ ఇప్పుడు నేను ఎక్స్లో వద్దనుకుంటున్నా, వైలో మూవ్ చేద్దాము, అలాగే జెడ్లో మూవ్ చేద్దాం అనుకుంటున్నా. సో అలాంటప్పుడు అయితే నేను వై జెడ్ కదా, అంటే నాకు ఎక్స్ వద్దు. ఎక్స్ అంటే ఏంటి, రెడ్ కలర్. రెడ్ కలర్లో నేను మూవ్ చేయొద్దు. మూవ్ చేయొద్దు అంటే నాకు ఏం కావాలి, స్క్వేర్ కావాలి. సో ఈ స్క్వేర్ని పట్టుకుంటే నేను వై జెడ్ చూసారా మీరు, బ్లూ అండ్ గ్రీన్ లైన్ అయితే వచ్చాయి మనకి, ఎందుకంటే మనం వాటిలో మూవ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇంకా ఈ రెండు పక్కన పెట్టేస్తే, సో మీకు ఇప్పుడు లొకేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు రొటేషన్ దగ్గరికి వెళ్దాం. సో రొటేషన్లో అయితే మనకి ఒక బాల్ అయితే వచ్చింది మధ్యలో. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే లెఫ్ట్ సైడ్ ఇది 4th ఆప్షన్ అనమాట. 3rd ఆప్షన్ మనకి మూవ్ ఉంటే ఆ మూవ్ కింద మనకి రొటేషన్ ఉంటుంది. సో నేను జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం అయితే చెప్తున్నాను. మనం రెగ్యులర్గా అయితే మౌస్ని అయితే యూస్ చేయము. సో పోను మనకి ఆ సాఫ్ట్వేర్ అలవాటే కొద్దీ షార్ట్ కట్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం, మనకి వర్క్ ఫ్లో కూడా స్పీడ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి 3 లైన్లు ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ని ఎక్స్లో రొటేట్ చేద్దామంటే ఇందాక చెప్పినట్టుగానే ఎక్స్ అంటే రెడ్, వై అంటే గ్రీను, జెడ్ అంటే బ్లూ. ఎక్స్లో నేను రొటేట్ చేయాలి అంటే ఎక్స్ లైన్ మీద, ఇప్పుడు ఎక్స్ లైన్ ఉందా,
ఆ లైన్ మనకి యాక్సిస్ అనుకుంటే ఆ లైన్ చుట్టూ నేను రొటేట్ చేయడానికి రెడ్ కలర్ది వాడాలి. సో ఇప్పుడు నేను ఫ్రీ రొటేట్ ఇది అంటే నేను ఏ లైన్ మీద టచ్ అయితే చేయలేదు, ఇప్పుడు నేను రెడ్ కలర్ లైన్ మీద టచ్ చేశాను. సో ఇది నాకు రెడ్లోనే మూవ్ అవుతుంది, ఎంతసేపు నా రెడ్లోనే మూవ్ అవుతూ ఉంటుంది. రైట్ క్లిక్ ఇచ్చాను. అదే నేను జెడ్లో మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. చూసారా, జెడ్ అనేది యాక్సిస్ చుట్టూనే ఏ ఆబ్జెక్ట్ అయినా తిరుగుతుంది. ఇది మళ్ళీ మనకి సైన్స్లో వస్తుంది, జామెట్రీలో కూడా వస్తుంది, ఫిజిక్స్ అండ్ జామెట్రీ రెండిట్లో వస్తుంది. సో మనకు అంత డీటెయిల్గా అవసరం లేదు యానిమేషన్ చేద్దాం అనుకున్న వాళ్ళకి. సో సింపుల్గా అయితే చెప్తున్నాను, ఎక్కువ కన్ఫ్యూజ్ వద్దు. తర్వాత మనం వైలో మూవ్ చేద్దాం అనుకుంటున్నాం. సో నేను మీకు అది మూమెంట్ కనిపించాలని నేను యాంగిల్ అయితే మారుస్తున్నాను. సో నేను గ్రీన్ కలర్ లైన్ అయితే పట్టుకున్నాను. సో గ్రీన్ కలర్ లైన్లో అయితే నేను తిప్పుతున్నాను ఆబ్జెక్ట్ని. సో అదే మనం ఫ్రీ రొటేట్ చేద్దాం అనుకుంటే 3 లైన్లో టచ్ చేయకుండా పట్టుకుంటే మనం ఎటు కావాలంటే రొటేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో కంట్రోల్ జెడ్ కొట్టాను. ఇప్పుడు స్కేల్ గురించి మాట్లాడుకుందాం. సో సేమ్ ఇందాక మనకి లొకేషన్లో ఉన్నట్టుగానే ఉంది కదా ఇక్కడ కూడా, కాకపోతే ఇక్కడ యారోస్ బదులు ఎడ్జ్లో క్యూబ్స్ అయితే ఇచ్చాడు. అలాగే మనకి స్క్వేర్లు ఇందాక ఉన్నట్టు స్క్వేర్లు ఉన్నాయి. సో నేను ఇప్పుడు వై యాక్సిస్లో నేను ఇప్పుడు ఇది క్యూబ్ ఉంది కదా, నేను క్యూబ్ని క్యూబాయిడ్ చేద్దాం అనుకుంటున్నా. అది నేను వై యాక్సిస్లో పెంచుదాం అనుకుంటున్నా. వై యాక్సిస్లో నేను దీన్ని సాగదిద్దాం అనుకుంటున్నా ఇలా. సో నేను లెంత్ని అయితే పెంచాను, వై యాక్సిస్కి సంబంధించిన డైమెన్షన్ అయితే నేను చేంజ్ చేశాను. సో దానికి నేను వై యాక్సిస్లో ఉండే ఈ క్యూబ్ని పట్టుకుని నేను ఎంత దూరం జరిపితే అంత దూరం అన్నమాట. మీరు ఇక్కడ గమనిస్తే మీకు ఒక చిన్న డాటెడ్ లైన్ ఉంటుంది, అలాగే ఒక 2 యారో మార్క్స్ లాంటివి అయితే కనిపిస్తూ ఉంటాయి. సో అది ఎంత దూరం వెళ్తే మధ్యలో పాయింట్ నుంచి అది ఎంత దూరం వెళ్తే మనకు అంత పెద్దది అవుతుంది అన్నమాట. సో నాకు వద్దనుకున్నప్పుడు రైట్ క్లిక్ ఇచ్చానంటే నార్మల్ అయిపోతుంది. సో అలాగే మనకి ఇప్పుడు వై చేశాను కదా, అలాగే నేను ఎక్స్లో నేను తగ్గిద్దాం అనుకుంటున్నా. సో దాన్ని పట్టుకుని నేను లోపల కన్నా చూసారా తగ్గింది. జెడ్లో నేను కొంచెం పెంచుదాం అనుకుంటున్నా. సో ఇది ఓకే నాకు. సో మనకి యాక్చువల్లీ ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ మనకి క్యూబ్ అయితే ఉన్నింది. క్యూబ్ని మనము ఇలా ఒక క్యూబాయిడ్ అయితే చేసాం. సో ఇప్పుడు నేను రొటేషన్ యూస్ చేస్తున్నాను. రొటేషన్ యూస్ చేసి సో ఇప్పుడు ఇలా కాదు, నేను ఇప్పుడు దీన్ని యాక్చువల్లీ ఇది మనకి వర్టికల్గా ఉంది కదా, సో నాకు ఇలా వర్టికల్గా కాకుండా హారిజంటల్గా కావాలి, అంటే పడుకున్నట్టు అయితే కావాలి. సో రొటేషన్ టూల్ వాడకుండా అయితే ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ దీన్ని మూవ్ అయితే చేద్దాం. సో దీనికి యాక్చువల్లీ ఇక్కడ స్కేల్ అలాగే డైమెన్షన్స్ అయితే ఉన్నాయి. సో దీని జెడ్లో డైమెన్షన్ 6.01 మీటర్ అని అయితే ఉంది. సో మనం ఇక్కడ నుంచి కూడా దాన్ని డైమెన్షన్స్ అంటే మనము దాని స్కేల్ని అయితే చేంజ్ అయితే చేయొచ్చు. లొకేషన్ని రొటేషన్ కూడా ఇక్కడ నుంచి అయితే మనము చేంజ్ అయితే చేయొచ్చు. సో నేను దాన్ని 6 మీటర్స్ చేస్తున్నా, దీన్ని 9 మీటర్స్ చేస్తున్నా, అలాగే దీన్ని 0.45 మీటర్స్ ఉంది. సో దీన్ని 0.5 మీటర్స్ అయితే చేస్తున్నా. సో నాకు కంఫర్ట్ కోసం అయితే నేను మారుస్తున్నాను. సో ఇప్పుడు జెడ్ 6 మీటర్స్ ఉంది అంటే ఇక్కడ మనకి మధ్యలో 3D కర్సర్ అనే ఒకటి ఉంటుంది. ఈ మధ్యలో మనకు కనిపించే 3D కర్సర్ అన్నమాట. సో ఈ 3D కర్సర్ అనేది అయితే ఉందో, ఈ 3D కర్సర్ అనే దాని చుట్టే మనకి యాంగిల్ అనేది, మనం ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయనప్పుడు మనకి 3D కర్సర్ చుట్టూ అయితే మనం తిరుగుతాం. ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ చుట్టూ అయితే మనం తిరుగుతాము. సో మనం దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టేద్దాం. సో ఈ 3D కర్సర్ అనే లైన్ అనుకుందాం. సో ఈ లైన్ ఉంది కదా, రెడ్ లైన్ గ్రీన్ లైన్ అయితే కనిపిస్తుంది కదా మీకు. ఆ రెడ్ లైన్కి గ్రీన్ లైన్కి కింద అంటే ఇప్పుడు మనకి జెడ్ అనేది 6 మీటర్స్ ఉందంటే రెడ్ లైన్కి గ్రీన్ లైన్కి కింద పైన అనమాట. జెడ్ అంటే మనకి ఇలా వర్టికల్గా ఉంటుంది లైన్. సో రెడ్ లైన్కి కింద మనకి 3 మీటర్స్ ఉంటుంది, రెడ్ లైన్కి పైన మనకి 3 మీటర్స్ ఉంటుంది. సిమిలర్ టు గ్రీన్ లైన్ కూడా అలాగే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే జెడ్ యాక్సిస్ మనకి ఎక్స్ యాక్సిస్కి అలాగే వై యాక్సిస్కి రెండింటికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో నేను దీన్ని 3 మీటర్స్ అయితే పైకి జరిపితే నాకు కరెక్ట్గా ఇది పైకి వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ జెడ్లో నేను 3 మీటర్స్ దాని లొకేషన్, జెడ్ లొకేషన్
ఇక్కడ మనకి లొకేషన్ రాసి పెట్టింది చూసారా. సో లొకేషన్ దగ్గర అయితే నేను జెడ్లో 3 మీటర్స్ అన్నాను. సో 3 మీటర్స్కి మారిపోయింది, పైకి వెళ్ళింది. 3 మీటర్స్ పైకి వెళ్ళింది జెడ్లో. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, నేను రొటేషన్ ఉంది కదా, సో నేను రొటేషన్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడే రొటేషన్ ఉంది, సో అది కాకుండా ఇంకోలా యూస్ చేద్దాం మనం రొటేషన్. సో నేను ఆబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ అయితే చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత కీబోర్డ్ మీద ఆర్ కీ అయితే ప్రెస్ చేశాను. ఆర్ కీ ప్రెస్ చేసిన తర్వాత మనం మామూలుగా మనం జరిపే కొద్దీ రొటేట్ అయితే అవుతుంది. అలా కాకుండా ఆర్ని ప్రెస్ చేసి ఒక ఫర్ సపోజ్ 90 డిగ్రీస్ కదా నాకు కావాల్సిన రొటేషన్. సో ఆ రొటేషన్ నాకు ఏ యాక్సిస్లో కావాలి, నాకు ఇప్పుడు అది పడుకోవాలి. అది పడుకోవాలంటే నాకు వై మీద తిరగాలి. సో వై ప్రెస్ చేసి 90 పడుకుంది. సో నాకు ఇప్పుడు ఇది హైట్లో ఉండకూడదు, నాకు ఇది కరెక్ట్గా ప్లేన్ మీదకు ఉండాలి. సో మనకి వైలో మనకి ఎక్స్ అనమాట. ఇప్పుడు మనకి జెడ్ ఏమవుతుందంటే ఎక్స్, ఆబ్జెక్ట్కి సంబంధించినంత వరకు జెడ్ మనకి ఎక్స్ అవుతుంది. అర్థమైందా? సో మన ఆబ్జెక్ట్ని రొటేట్ చేసాం కాబట్టి మీరు ఇక్కడ చూస్తే డైమెన్షన్స్ ఏం మారలేదు. ఎక్స్ 0.5 ఉంది. ఎక్స్ అంటే ఇది అనుకోకండి, ఆబ్జెక్ట్ సంబంధించినంత వరకు ఎక్స్ అంటే మనకి ఇప్పుడు వర్టికల్గా ఉంది. సో మనకి అది ఎంత ఉంది, 0.5 మీటర్స్ ఉంది ఎక్స్. సో 0.5లో సగం ఎంత, 0.25. ఓకేనా? సో ఆ లెంత్ని అయితే మనం కట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇప్పుడు లొకేషన్ అయితే నేను తగ్గించాలి. సో 3 కాబట్టి 2.75, సో సారీ 0.25, యా 2.75 నేను కట్ చేస్తున్నా. 2.75 నేను కట్ చేస్తున్నా. ఎందుకు కట్ చేస్తున్నానంటే, సో ఇప్పుడు మనకి 3 మీటర్స్ హైట్లో ఉంది మనకు ఆబ్జెక్ట్. ఇక్కడ నాకు ఎక్స్ డైమెన్షన్ అంటే మనకి ఇది అనమాట, ఆబ్జెక్ట్కి సంబంధించిన ఎక్స్ డైమెన్షన్ వచ్చి 0.5 మీటర్స్, అంటే దాని హైట్ అనేది 0.5 మీటర్స్ ఉంది ఇప్పుడు మనకి. సో 0.5 మీటర్స్ ఉన్నప్పుడు మనకి జెడ్ పొజిషన్ 0 అయితే మనకి లైన్ కిందకి 0.5. సో నేను ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ కరెక్ట్గా గ్రీన్ లైన్ కలైన్ అయిందా, గ్రీన్ లైన్ కలైన్ అయింది ఆబ్జెక్ట్. సో నేను ఇప్పుడు జెడ్ని 0 పెడుతున్నా. అప్పుడు చూడండి సగం పైన ఉంది, సగం కింద ఉంది గ్రీన్ లైన్కి. అలా ఉండకుండా ఉండాలంటే మనము ఈ సగం లెంత్ ఎంత ఉంటుందో తెలుసుకుని ఆ లెంత్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ని మనము ఇక్కడైతే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది, 0.25 ఎగ్జాక్ట్. సో అంత అయితే ఇది పైకి మూవ్ అయిందంటే మనకి కరెక్ట్గా అయితే ప్లేస్ అయి ఉంటుంది మనకి ఆ లైన్ మీద. సో ఇక్కడ మనం అంటే మనకి లొకేషన్ రొటేషన్ స్కేల్ని ఇక్కడి నుంచి ఇది లొకేషను, ఇది రొటేషను, ఇక్కడ స్కేల్ డైమెన్షను, ఈ రెండు మనకి దాని సైజుని చేంజ్ చేయడానికి అయితే ఉపయోగపడతాయి. సో ఇక్కడి నుంచి అయితే మనం వాడచ్చు. ఇంకోటి నేను ఇందాక ఆర్ యూస్ చేశాను చూడసారా, ఆర్ యూస్ చేసి 90 ప్రెస్ చేశాను, 6/90. సో అలాగా మనము మూవ్ చేయడానికి ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి జీ ప్రెస్ చేసామనుకోండి, మనం ఎలాగైనా మూవ్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్ని. అలా కాకుండా ఓన్లీ కీబోర్డ్ చూస్ చేయాలనుకున్నప్పుడు సో నేను జీ యూస్ చేసి, నేను ఆబ్జెక్ట్ ఇక్కడుందా, సో నాకు ఈ ఆబ్జెక్ట్ ఇక్కడి నుంచి నాకు ఎక్స్లో ఒక 10 మీటర్స్ డిస్టెన్స్కి అయితే రావాలి. సో నేనేం చేస్తున్నా, ఆబ్జెక్ట్ని అయితే నేను ఫస్ట్ సెలెక్ట్ అయితే చేస్తున్నా. సెలెక్ట్ చేసి జీ కొట్టాను, తర్వాత ఎక్స్ అయితే కొట్టాను. ఎక్స్ కొట్టిన తర్వాత నాకు 10 మీటర్స్ అది జరగాలనుకోండి, సో నేను 10 అయితే కొడుతున్నాను. 10 మీటర్స్ అయితే జరిగింది ఆబ్జెక్ట్. సో నాకు ఇప్పుడు అది రైట్ సైడ్కి అయితే జరిగింది కదా, నాకు రైట్ సైడ్కి వద్దనుకున్నా, లెఫ్ట్ సైడ్కి 10 మీటర్స్ కావాలనుకున్నా. ఇప్పుడు ఆల్రెడీ ఇది రైట్ సైడ్ 10 మీటర్స్ ఉంది, అర్థమైందా? సో షిఫ్ట్ చేయండి ఒక నిమిషం. సో ఇక్కడి నుంచే చూపిస్తా. సో ఇప్పుడు నాకు రైట్కి వద్దు లెఫ్ట్కి కావాలనుకున్నా, అప్పుడేం చేస్తున్నా, జీ కొడుతున్నా, ఎక్స్ కొడుతున్నా. ఇందాక 10 కొట్టా కదా, ఇప్పుడు -10 కొడతాను అనమాట. కొడితే లెఫ్ట్కి వెళ్ళిపోతుంది, మైనస్ కొడితే అదర్ సైడ్ అనమాట. మైనస్ అంటే నెగిటివ్, అదర్ సైడ్ అని. సో నాకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 10 మీటర్స్ వద్దు, రైట్ సైడ్ 10 మీటర్స్ కావాలి. అండ్ నేను మధ్యలోకి మళ్ళీ కంట్రోల్ సైడ్ అండూ చేయాలనుకోవట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి, సో బేసిక్ క్యాలిక్యులేషన్స్. సో ఇప్పుడు మనకి రైట్ సైడ్ 10 మీటర్ డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ అంటే మనకి ఆబ్జెక్ట్ సెంటర్ పాయింట్ ఉంది, ఆ మధ్యలో ఒక చుక్క కనిపిస్తుందా, చుక్క. ఆ చుక్కకి ఈ 3D కర్సర్కి, అండ్ 3D కర్సర్ కదా అది ఉన్న పాయింట్,
ఆ పాయింట్కి ఈ చుక్కకి మధ్య ఉండే డిస్టెన్స్ 10 మీటర్స్ ఉంది ఇప్పుడు. సో నాకు ఈ పాయింట్కి చుక్కకి మధ్య లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ 10 మీటర్స్ కావాలి. ఇది ఆల్రెడీ 10 మీటర్స్ ఉంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 10 మీటర్స్, అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి 10 మీటర్స్ ఉంటుంది. సో 20 మీటర్ డిస్టెన్స్ నేను జరపాలి ఇప్పుడు దాన్ని. సో దీన్ని ప్రెస్ చేసి జీ కొట్టి ఎక్స్ కొట్టి 20 కొడితే రైట్ సైడ్ సేమ్ పొజిషన్కి అయితే వెళ్ళిపోయింది. సో అలాగే మీరు ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్లో జరిపేశారు కదా, వై అండ్ జెడ్లో జరపాలనుకోండి, జీ కొట్టి షిఫ్ట్ ఎక్స్ కొడితే అది ఎక్స్లో మూవ్ చేయదు. సో మీరు వై అండ్ జెడ్లో అయితే మూవ్ చేసుకోవచ్చు మౌస్ని యూస్ చేసి. సో నాకు ఇలా వద్దు అనుకున్నా, సో నాకు ఒక్కో దాంట్లో కొల కావాలి. సో జీ ప్రెస్ చేసా, వై ప్రెస్ చేసా ఒక 5 మీటర్స్, అలాగే జీ ప్రెస్ చేసా, జెడ్ ప్రెస్ చేసా ఒక 2.5 మీటర్స్. సో నేను ఆబ్జెక్ట్ని ఓన్లీ కీబోర్డ్ యూస్ చేసి అయితే నేను ఆబ్జెక్ట్ని ఒక చోటు ఉండే ఆబ్జెక్ట్ని ఇంకో చోటుకైతే తీసుకురాగలిగాను. సో మనకి మూవ్ టూల్ అనేది కేవలం ఇక్కడ ఉండేదే కాదు, మనము జీ యూస్ చేసి అయితే మనం వాడచ్చు. సో జీ అనేది ప్రెస్ చేసి మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. సో దీంతో పాటు ఇప్పుడు లొకేషన్ అయితే అయిపోయింది కదా, రొటేషన్కి ఆర్. సో మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్సిస్తో అయితే మనకి చాలా కన్ఫ్యూజన్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బట్ మ్యాక్సిమం అయితే కన్ఫ్యూజన్ అయితే ఏముండదు. సో ఆర్ ప్రెస్ చేశాను. సో ఇప్పుడు నాకు ఈ ఆబ్జెక్ట్ అయితే నాకు నిలబడాలి. సో ఇది నాకైతే లెఫ్ట్ సైడ్కి అంటే రైట్ టు లెఫ్ట్ రొటేట్ అయితే అవ్వాలి, రొటేట్ అయ్యి నిలబడాలి ఆబ్జెక్ట్. సో నేను రైట్ టు లెఫ్ట్ రొటేట్ అవ్వాలంటే నేను ఎక్స్ యాక్సిస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎక్స్ యాక్సిస్ మీద రొటేషన్ కావాలి నాకు. ఆర్ కొట్టే కదా, ఎక్స్ కొట్టాను 90. సో ఇప్పుడు నాకు ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్టు, సో నాకు ఈ ఆబ్జెక్ట్లో లెఫ్ట్ సైడ్, ఆబ్జెక్ట్ యొక్క లెఫ్ట్ సైడ్ అంటే మన పక్కన ఉండే ఎడ్జ్ ఏదైతే ఉందో, సో ఆబ్జెక్ట్ యొక్క లెఫ్ట్ సైడ్ ఎడ్జ్ ఏదైతే ఉందో అది ఈ రెడ్ లైన్ టచ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఆ రెడ్ లైన్ వైపుకి రొటేట్ అవ్వాలి. సో నేను ఇప్పుడు జెడ్ని యూస్ చేస్తున్నా. జెడ్ని యాక్సెస్గా పెట్టుకుంటే మనకి జెడ్ మీద అయితే రొటేట్ అవుతుంది ఇలాగా. సో అలా 45 డిగ్రీస్ నాకు రాలేదు, నేను తిరగాలనుకున్నది ఇలాగ కాదు. సో -45 డిగ్రీస్ ఇప్పుడు తిరిగింది కరెక్ట్గా. సో ఇలాగైతే మీరు ఆర్ అంటే రొటేట్, జీ అంటే గ్రాబ్ పట్టుకొని లాగడం, మూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి, గ్రాబ్ చేస్తాం. సో జీ. దాన్ని రొటేట్ చేయాలంటే రొటేట్ ఆర్. అలాగే స్కేల్ చేయాలంటే ఎలా చేయాలి, సో మీకు మిగిలిన కంట్రోల్స్ సేమే. రొటేట్లో కూడా మనకి ఎక్స్లో వద్దు, వైజెడ్లో రొటేట్ చేయాలనుకుంటే ఆర్ కొట్టి షిఫ్ట్ ఎక్స్ కొడితే మనం వైజెడ్లో రొటేట్ చేయొచ్చు. అదే షిఫ్ట్ జెడ్ కొడితే ఎక్స్వైలో రొటేట్ చేయొచ్చు. అదే షిఫ్ట్ వై కొడితే ఎగ్జెడ్లో రొటేట్ చేయొచ్చు. సో ఈ మూడైతే మనకి కామన్. ఇలా కాకుండా ఇప్పుడు నేను స్కేల్ కూడా మనకి అన్నీ సేమే ఉంటాయి, కంట్రోల్స్ సేమ్ మారు. అదే చాలా మంచి విషయం బ్లెండర్తో. సో స్కేల్ కదా, మనం లొకేషన్ చేంజ్ చేయడానికి ఏమనుకున్నాం, గ్రాబ్ అనుకున్నాం, జీ. రొటేషన్కి ఆర్. మరి స్కేల్కి ఏముంటుంది, ప్రాబబ్లీ ఎస్ ఉంటుంది. సో ఎస్ కొట్టిన తర్వాత నేను ఎక్స్ అంటే ఏంటో మీరు గుర్తుపెట్టుకుని ఉండాలి. సో ఎస్ కొట్టిన తర్వాత ఎక్స్లో ఈ యాక్సిస్లో, సో మీరు చూసినట్టయితే మనకి ఎక్స్ అనేది ఇప్పుడు ఇది. సో మనం ఆల్రెడీ ఆబ్జెక్ట్ని రొటేట్ చేసాం కాబట్టి మీకు ఎక్స్ అంటే పర్టికులర్గా తెలియట్లేదు. సో నేను ఇప్పుడు RZ45 ప్రెస్ చేశాను. సో ఇప్పుడైతే మీరు చూడొచ్చు, ఇక్కడ చేస్తాను RZ45. సో ఇప్పుడు మనకి అలైన్మెంట్ అయితే కరెక్ట్గా ఉంది. సో ఆబ్జెక్ట్ని అయితే నేను సెంటర్లోకి తీసుకొచ్చాను. ఇప్పుడైతే మీరు చూడండి, ఎస్ కొట్టాను, ఎక్స్ కొట్టాను 10.
సో ఎక్స్లో లెఫ్ట్ సైడ్ 5 మీటర్స్ రైట్ వైకి వై అనే లైన్కి అలాగే జెడ్ అనే లైన్ మీకు ఎలాగో కనిపించట్లేదు. సో వైకి లెఫ్ట్ సైడ్ ఒక 5 మీటర్స్ పెరిగింది, రైట్ సైడ్ ఒక 5 మీటర్స్ పెరిగింది, టోటల్ 10 మీటర్స్ పెరుగుతుంది. ఏదైనా సిమెట్రికల్గా పెరుగుతుంది. సో మీరు చూసినట్లయితే చూసారా, అలాగే నేను ఇప్పుడు వైలో పెంచాలనుకుంటున్నాను. ఎస్ కొట్టాను, వై కొట్టాను 10. అలాగే నేను ఇప్పుడు జెడ్లో పెంచాలనుకుంటున్నాను. ఎస్ కొట్టాను, జెడ్ కొట్టాను 10. ఇప్పుడు నేను సో ఇప్పుడైతే మీకు ఆబ్జెక్ట్ ఇంకా బాగా క్లియర్గా అయితే ఉంటుంది. సో ఎస్ కొట్టాను, షిఫ్ట్ జెడ్ కొట్టాను. సో మనకి చూడండి, మనకి ఈ సైజు ఏదైతే ఈ పక్కన ఈ మనకు కనిపించే 2 లైన్లు ఉన్నాయి కదా, విడ్త్ అలాగే లెంత్, హైట్ తగ్గట్లేదు. మనకి విడ్త్ లెంత్ 2 తగ్గుతున్నాయి, హైట్ తగ్గట్లేదు. చూసారా, విడ్త్ లెంత్ 2 పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి. విడ్త్ లెంత్, హైట్ మాత్రం మనకి ఏం కావట్లేదు. అదే నాకు ఇప్పుడు నేను లెంత్ అంటే మనకి ఎక్స్ కలర్ ఈ రెడ్ లైన్ మీద ఉండేది లెంత్ అనుకుందాం. సో ఆ లెంత్ మారకూడదు, నాకు హైట్ అలాగే విడ్త్ ఈ 2 మ్యానిపులేట్ అవ్వాలనుకున్నా. ఇలా పెడుతున్నా. సో టాప్ వ్యూ పెడదాం మీ అండర్స్టాండింగ్కి. ఇలా ఉంటే మీకు కొంచెం బాగా అయితే కనిపిస్తుంది మీరు చూడడానికి. సో ఎస్ పెట్టా, లెంత్ తగ్గకూడదు కదా, లెంత్ అంటే ఎక్స్ అన్నాం. సో మనకి ఎక్స్లో మనం చేంజెస్ చేయకూడదు అనుకున్నప్పుడు ఏం చేస్తాం, షిఫ్ట్ పట్టుకుని ఎక్స్ కొడతాం. ఇప్పుడు అది వై అండ్ జెడ్లో మీరు చూస్తే జెడ్ చూసారా, హైట్. సో ఫ్రంట్ వ్యూ చూద్దాం. సో ఎస్ కొట్టాను, షిఫ్ట్ ఎక్స్ కొట్టాను. సో మనకి జెడ్లో పెరుగుతుంది, అలాగే వైలో కూడా పెరుగుతుంది. చూసారా, జెడ్లో వైలో పెరుగుతుంది, జెడ్లో వైలో తగ్గుతుంది. సో కీబోర్డ్తో వాడేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అయితే చెప్తున్నాను మరొకసారి. మనం ఎక్స్తో వర్క్ చేసేటప్పుడు అనుకుందాం. సో కీబోర్డ్తో పనిచేసేటప్పుడు లొకేషన్ అన్నీ మనము ఎక్స్తో వర్క్ చేసేటప్పుడు చెప్తున్నా. సో లొకేషన్ కోసం జీ వాడతాం, రొటేషన్ కోసం ఆర్ వాడతాం, స్కేల్ కోసం ఎస్ వాడతాం. ఈ 3 షార్ట్ కట్స్, కీబోర్డ్ షార్ట్ కట్స్, ఆ 3ని మ్యానిపులేట్ చేయడానికి. సో ఎక్స్ డైరెక్షన్లో మూవ్ చేయడానికి ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎక్స్ డైరెక్షన్లో మూవ్ చేయకుండా మిగిలిన 2 డైరెక్షన్లో మూవ్ చేయడానికి షిఫ్ట్ పట్టుకుని అదే ఎక్స్ని కొడతాం. అర్థమైందా? సో ఎక్స్లో మీరు రొటేట్ చేయడానికి ఎక్స్ యాక్సిస్ మీద రొటేట్ చేయడానికి ఎక్స్ని ప్రెస్ చేస్తారు. ఆర్ ప్రెస్ చేసిన తర్వాత సో ఆర్ ప్లస్ ఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్లో రొటేట్ చేస్తున్నాం. ఆర్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎక్స్ అప్పుడు ఎక్స్లో తప్పించి మిగిలిన 2 యాక్సిస్లో రొటేట్ చేస్తున్నాం. అలాగే మనము స్కేల్ తీసుకోండి, ఎస్ ప్లస్ ఎక్స్ అంటే మనము ఎక్స్ డైరెక్షన్లో స్కేల్ని పెంచుతున్నాం లేదా తగ్గిస్తున్నాం, స్కేల్ని మ్యానిపులేట్ చేస్తున్నాం. ఎస్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎక్స్ అప్పుడు ఎక్స్లో తప్పించి మిగిలిన 2 యాక్సిస్లో అంటే వై అండ్ జెడ్ ఆ రెండిట్లో మనము స్కేల్ని మ్యానిపులేట్ చేస్తున్నాం, అంటే పెంచుతున్నాం లేదా తగ్గిస్తున్నాం. 2 మనకి మ్యానిపులేషన్ కిందకే వస్తాయి. సో ఇదైతే మనకి ఇవాల్టి వీడియో. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనము సింపుల్ చైర్ని ఎలా తయారు చేయాలో అయితే తెలుసుకుందాం. ఆ తర్వాత సింపుల్ బెడ్, సింపుల్ డైనింగ్ టేబుల్ అన్ని చిన్న వాటి నుంచి మొదలెట్టి హయ్యర్ టెక్స్చరింగ్స్కి వాటికి అయితే మనం నెమ్మదిగా అయితే వెళ్దాం. సో స్టార్టింగ్లో అయితే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో స్టార్టింగ్లో నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్ళి తర్వాత మనం స్పీడ్గా మంచి పెద్ద ట్యూటోరియల్స్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.